గతంలో తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనటువంటి విధంగా రాజకీయాలు కొత్త పుంతలు దొక్కుతోంది. ఒకసారి తెలంగాణలో 2024 సంవత్సరంలో రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని స్పష్టంగా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ 2024లో రేవంత్ తన మార్క్ పాలనను చూపించారు. ప్రజాపాలన ఇవాళ అందరూ కూడా పెద్ద ఎత్తున పొగడ్తల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి వైపు అందరూ చూస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా ఈ ఏడాది ఆత్మరక్షణలోనే కనిపించింది. బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలవడంతో భవిష్యత్ పైన కూడా ఆశలు కనిపిస్తోంది. ఇక కవిత అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైడ్రా మూసీ వివాదాల చుట్టూ కూడా తెలంగాణలో రాజకీయాలు తిరిగాయి మొదటి ఏడాది. ఇక తెలంగాణ రాజకీయాల్లో 2024 కొంత బిగ్ టర్న్గా మారిందని స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు 2024 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది రాజకీయంగా తెలంగాణలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 చివరిలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ ఏడాది జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటిందని చెప్పుకోవాలి. బలం చాటుకుంది. పెద్ద ఎత్తున 8 స్థానాలకి గెలుచుకొని కొంత పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఇవాళ మోదీకి ధీటుగా నిలబడుతున్నాడు రాహుల్ గాంధీ. సో ఇప్పుడు తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కూడా కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 స్థానం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలంగాణలో స్పష్టంగా ఉన్నాయి. సో ఇప్పుడు బీజేపీ 3 ఎంపీ సీట్ల నుంచి 8 ఎంపీ సీట్లను కూడా బీజేపీ గెలుచుకొని వాళ్ళు కూడా కొంత ఈక్వల్గానే కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా నిలిచారు. కానీ బీఆర్ఎస్ని సున్నా చేసినటువంటి పరిస్థితి. అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అదే విమర్శని ఇవాళ రేవంత్ రెడ్డి పదే ఎత్తి పొడుస్తున్నారు. అంటే ప్రజల్లో ఆదరణ పూర్తిగా పడిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీనే ఈ ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీలుగా కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉన్నటువంటి నేపథ్యం. బీఆర్ఎస్ గేమ్లో నుంచి అవుట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు 2024లో కవిత అరెస్ట్ కూడా కొంత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ మార్చి 15వ తారీఖు అరెస్ట్ చేయటం, 165 రోజుల పాటు జైలు జీవితం అనుభవించినటువంటి కవితకు సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది రాజకీయాలను కూడా చెప్పాలి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవకపోవటం, ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని విడటం, బీఆర్ఎస్ నుంచి కొంత కాంగ్రెస్ పార్టీలకు చేరడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి ప్రజల్లో బలహీనపడింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే కొంత బలహీనపడిందని చర్చ ఉన్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కొంత బీఆర్ఎస్ కూడా కొంత స్లోగా పుంజుకుంటుందనే చర్చ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా మౌనం దాల్చారు. ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పార్టీ సమావేశాలు మినహా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదు. కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఉండి మరి పార్టీ నేతలకు చెప్తున్నారే కానీ ప్రజాక్షేత్రంలోకి అయితే మాత్రం రావడం లేదు. ఎలాంటి కార్యాచరణ కానీ నిర్ణయం కానీ లేదు. అదేవిధంగా ఈ ఏడాది కాలంలో ఒకే ఒక్క రోజు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చారు. అది కూడా గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి మారినటువంటి వారిపైన అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు న్యాయ పోరాటం పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ వ్యవహారం కొంత కేసు కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం. దానికి కూడా కొంత ఊరట లభించినటువంటి పరిస్థితి. కేసీఆర్ మౌనంతో పార్టీలో కేటీఆర్ అరెస్ట్లో కీలకంగా మారుతున్నారు. ఇప్పుడిప్పుడే కవిత యాక్టివ్ అవుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో తమ స్థానం సుదీర్ఘం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. రాజకీయంగా పెద్ద ఎత్తున నెక్స్ట్ టార్గెట్ జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. అనేక అవకాశాలని సద్వినియోగం చేసుకునేలా కూడా రేవంత్ రెడ్డి కార్యాచరణతో ముందుకెళ్తున్నాడు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆశించినటువంటి స్థాయిలో సీటు రాకపోయినా గతం కంటే బాగా పుంజుకుందని చెప్పాలి. సో ఇప్పుడు బీఆర్ఎస్ను కొంత సున్నాకు పరిమితం చేసి సక్సెస్ అయిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గత ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికల్లో కోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇక రాష్ట్రంలో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. కాంగ్రెస్కి డి అంటే డి అంటోంది. రైతు రుణమాఫీ అమలు ద్వారా కీలకమైనటువంటి ఎన్నికల వాగ్దానం రేవంత్ అమలు చేశారు. ఆగస్టు 15లో ఖచ్చితంగా చేసి తీరుతా అంటూ కూడా చేశారు. ఇక హైడ్రా కానీ మూసీ వంటి నిర్ణయాలు కొంత వివాదాస్పదంగా మారడంతో రేవంత్ రెడ్డి దాని మీద కూడా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి సందర్భాలు పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో బీజేపీ సామాజిక సమీకరణాలు అస్త్రంగా ఇప్పుడు తెలంగాణలో బీసీని కొంత తెర మీద తీసుకొస్తుంది. బలపడటానికి అంటే తెలంగాణలో ఎప్పటి నుంచో బీజేపీ లక్ష్యం పెట్టుకుంది. ఆ బలపడటానికి ప్రాధాన్యత ఇస్తోంది ఇప్పుడు కూడా. దీంతో 3 పార్టీలు 2025లో మరింతగా ఎదిగేందుకు కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఓవైపు ఇప్పటికే బీజేపీలో నరేంద్ర మోదీ చాలా యాక్టివ్గా ఈ నేతలకి బీజేపీ నేతలకి తెలంగాణ నేతలందరికీ కూడా దిశానిర్దేశం తాజాగా చేశారు. ఇక 2025లో దూకుడుగా వెళ్తామంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా గ్రామీణ ఓటర్లు బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా సత్తా చాటుతామంటున్నారు. భవిష్యత్తులో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలపైన కూడా ఇప్పటి నుంచే కొంత గ్రౌండ్ వర్క్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ అరెస్ట్ చేసి సింపతి వస్తేనే ఒక లక్ష్యంతో ఫోకస్గా ముందుకెళ్తోంది. మొత్తం మీద 3 పార్టీలు కొంత వైవిధ్యమైనటువంటి పాలిటిక్స్ కేంద్ర బిందువుగా తెలంగాణ కొంత చేశారు. కానీ 2024లో మాత్రం ఓవరాల్గా చూసుకుంటే పొలిటికల్ రివ్యూలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.